తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ఇప్పుడు సమంత ఉన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నట్టికుమార్ గారు ఉన్నారు. నట్టికుమార్ గారు, తెలంగాణలో బీజేపీ బీసీ సీఎం నినాదంతో ముందుకెళ్ళింది. ఇప్పుడు ఇదే తరహా ఏపీలో కూడా బీజేపీ కాపు సీఎం అభ్యర్థితో ఆ నినాదంతో ముందుకెళ్లే అవకాశం ఉందని చర్చలు వినిపించిన పరిస్థితి. అలాగే రేపు మాపో కాపు సీఎం అభ్యర్థినే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని చెప్పేసి చర్చ. ఎట్లా చూస్తారండి? ఒకవేళ కాపు సీఎం నినాదంతో పోతే బీజేపీ ఎట్లా ఉండే అవకాశం ఉంది? సార్ ఒక మాట, ఇక్కడ సీఎం బీసీ సీఎమ్మా లేకపోతే ఎస్సీ సీఎమ్మా ఓసీ సీఎమ్మా? ఓట్లు లేని వాళ్ళకి మన గెలుపు రాజ్యాధికారం రానప్పుడు, గెలుపు రానప్పుడు మనం ఏ సీఎం అంటే ఏం ప్రయోజనం? ఇక్కడ కూడా అలాగే 8 సీట్లు వచ్చాయి. 119 సీట్లకి 8 వచ్చాయి. దాదాపు 80 సీట్లు 60 సీట్లు డిపాజిట్లు కోల్పోయారు. పక్కన పెట్టద్దు. ఇప్పుడు అక్కడ కూడా 1% నోటా ఓట్లు కూడా లేవు వాళ్ళకి. నోటా ఓట్లు లేనప్పుడు బీసీ సీఎం వేస్తే ఏంటి, ఓసీ సీఎం వేస్తే ఏంటి, కాపు సీఎం వేస్తే ఏంటి? ఇప్పుడు కాపులు రావడానికి ఎందుకు వెళ్ళారంటే, కాపులు ఏమండి, మీరు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారికి మీరు హామీ ఇచ్చి నరేంద్ర మోడీ గారితో మీరు ఒక కమిటీ వేయించారు కనుక వాళ్ళని మాతో టోటల్గా ఎస్పీ వర్గీకరణ చేయమని, కనుక మమ్మల్ని మేము ఎప్పటి నుంచో మా కోరిక ఉంది, బీసీలో చేర్చాలని కోరిక ఎప్పటి నుంచో ఉంది కదా, ఆ కోరిక ఆల్రెడీ మీకు పార్లమెంట్లో ఉంది కాబట్టి, మీకు గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు ఎంఆర్పిఎస్ వేసినట్టే మమ్మల్ని కూడా కమిటీ వేసి మమ్మల్ని బీసీలో చేర్చండి అని కాపులందరూ ఇల్లు ఉండవచ్చు తప్ప, అంటే అధికారం వాళ్ళకు ఉంది కాబట్టి అక్కడ సెంట్రల్లో పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే విన్నపించుకుంటారు, చంద్రబాబు గారికి కూడా అదే విన్నపించుకుంటారు. నిజంగా మనసుతో చేయాలంటే, మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే ఎవరైనా బీసీ చేయొచ్చు, కాపుల్ని చేయొచ్చు. మరి అది చేస్తారా చెయ్యరా అనేది వెయిట్ చేయాలా? కాపుల్ని ఓట్ల కోసమే వాడుకుంటున్నారా? అర్రాం జోగి గారు కూడా ఆయన దేనికి వాడుకుంటున్నాడు, ముద్రగడ పద్మనాభ గారు దేనికి వాడుకుంటున్నారు, వీళ్ళందరూ దేనికి వాడుకుంటున్నారు? కాపు పిల్లలకి ఉద్యోగాలు లేవు, అది నిజమా కాదా? దాన్ని నిజంగా మనం ఏమైనా చేసామా? దాంట్లో రాజశేఖర రెడ్డి గారు తప్ప నాకు ఎవరి దాంట్లో నిజాయితీ కనబడలేదు. వంగవీటి మోహన రంగా గారి మీద ఆశ ఉండే, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చూసారు తప్ప వీళ్ళెవ్వరి మీద నమ్మకం లేదు. కాపు నాయకుల మీద నమ్మకం లేదు, ఇంకొకరి మీద కూడా నమ్మకం లేదు. మన పిల్లలకి ఉద్యోగం, బీసీలు ఉద్యోగాలు లేవు అన్నది మాట వాస్తవం. వాళ్ళకి మనం ఏమైనా చేయగలిగామా? కాపు నాయకుడు చిరంజీవి గారు ఏం చేయగలిగారా? పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలిగారా? చంద్రబాబు గారు కానీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమైనా చేయగలిగారా? ఈ చేగొండ అర్రాం జోగి గారు ఇప్పుడు ఓన్లీ లేఖాస్త్రం చేసి అది ఆయన ఓన్లీ జస్ట్ అర్రాం జోగి గారు కానీ ముద్రగడ పద్మనాభ గారు కానీ వైసీపీకి సపోర్ట్గా మాట్లాడటమే కనబడుతుంది ఇండైరెక్ట్గా. కానీ ఆ ఇండైరెక్ట్గా మన కాపుల్ని పోనీ ఏదో ఒక ఓటింగ్ అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు సీఎం అవుతాడులే, మన కాపు నాయకుడు కదా, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, మన కాపు నాయకుడు సీఎం అవుతాడు, ఇవాళ కాకపోతే 2029కి అవుతాడు. నేను సపోర్టెడ్ ఈజ్ కాపు నాయకుడికి సపోర్ట్ చేద్దామని మీరు అనుకుంటున్నారా? లేకపోతే వాళ్ళని మీరు వ్యంగ్యాస్త్రాలు వేస్తూ మీరు ఇది 2.5 సంవత్సరాలు చేయండి అని ఆలకాలకి గొడవలు పెట్టి మీరు వైసీపీ సపోర్ట్ చేస్తున్నారా? నాకు తెలిసిన సమాచారం నిజమైతే చేగొండ అర్రాం జోగి గారి కొడుకు కూడా దాంట్లో వైసీపీకి వెళ్తున్నారు అనేది వాస్తవం. మరి అలాగే వైసీపీకి సపోర్ట్గా ముద్రగడ పద్మనాభ గారు కూడా ఇంతకుముందు సపోర్ట్ చేశారు. ఆయన కూడా మరి వైసీపీకి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీద్దామని ఆ లేఖాస్త్రాలు చేస్తున్నారు. అందుకే కాపులు అర్థం చేసుకోవాలి, మన కాపు నాయకుడు ఎప్పటికైనా ఏ రోజుకైనా సీఎం అవుతాడు. ఇప్పుడు మనం 2019లో ఆయనకి ఎక్కువ పవర్ ఇచ్చుంటే, మనం ఎక్కువ సీట్లు ఇచ్చుంటే, ఎక్కువ ఓట్ల శాతం ఇచ్చుంటే, మన కార్యకర్తలు అందరూ బాగా కష్టపడి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే సీఎం అయ్యేవారు. కనుక ఇప్పుడు కాకపోతే ఇంకొంచెం టైంలో అవుతారు. కానీ అవ్వడానికి మన అందరూ సహకరించాలి, సహాయం చేయాలి, నిలబెట్టాలి. ఆయన ఆస్తులు అమ్ముకుంటున్నాడు, ఇంకొకరి ఆస్తులు ఆయన అమ్మట్లేదు. ఆయన ఆస్తులు అమ్ముకొని పార్టీ నిలబెట్టుకున్నాడు, ఆయన ఆస్తులు అమ్ముకొని పార్టీతో పోటీ చేస్తున్నాడు. ఎవరో ప్యాకేజ్ స్టార్ అంటే ఆయన ఆస్తులు ఎందుకు అమ్ముకుంటాడు? ఇంకొక ఆస్తులు కొంటే కొన్ని ప్యాకేజీలు వచ్చిన ఆస్తులు ఏమైనా కొన్నాడేమో కొన్ని చూపించండి. వైసీపీ వాళ్ళు కానీ ఈ కాపు నాయకులు కానీ ఎవరైనా చూపించండి. లేనప్పుడు మరి మాట్లాడటానికి మీకు అర్హత లేదు. ఆయన పెళ్ళిళ్ళు చేసుకుంది, రికార్డుగానే పెళ్లి చేసుకున్నారు, రికార్డుగానే అఫీషియల్గానే విడిపోయారు, అఫీషియల్గానే చక్కగా వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు, ఎక్కడ ఇష్యూస్ లేవు. వాళ్ళకి లేని బాధ ఈ మన వైసీపీ వాళ్ళకి ఎందుకు బాధ? అలాగే అమర్నాథ్ గారికి ఎందుకు అంత కష్టం? అలాగే మన రోజా గారికి ఎందుకు అంత కష్టం? అంటే వాళ్ళ కోసం మాట్లాడట్లేదని కష్టమా? వాళ్ళ కోసం ఆయన ఎందుకు అంటే అలాంటి వాళ్ళు ఆయన స్థాయికి సరిపోరు కాబట్టి ఆయన మాట్లాడట్లేదు. ఆయన ఎందుకంటే సమాధానం చెప్పట్లేదు కదా అని ఓకే మాట్లాడుతున్నారు. కనుక అవన్నీ నేనేమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతని
చంద్రబాబు గారు నిలబడుతుంది మాట్లాడండి. 2.5 సంవత్సరాలు ఆయన ఇస్తారు, 2.5 సంవత్సరాలు ఈయన ఉంటారని ఎప్పుడూ అనుకోలేదు. 5 సంవత్సరాల, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు సీనియర్గా రాజధాని అమరావతిగా ఉండి గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఆ అమరావతి గవర్నమెంట్ ఫామ్ చేసే దాంట్లో కీలక బాధ్యత మన పవన్ కళ్యాణ్ గారు పోషిస్తారు. ఆయనకి ఎంత హక్కు ఉందో ఈయనకి కూడా అంతే పవర్ ఉండే విధంగా ఆయనకి కూడా హోదా తగ్గకుండా, హుందాతనం తగ్గకుండా, కాపుల విలువను కాపాడుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు హోదాను కాపాడుకుంటూ ఆయన హోదా ఆయనకి ఇస్తారే తప్ప ఎక్కడ తప్పు జరగదు అనేది మాత్రం వాస్తవం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారిని అక్కడే చూస్తారు తప్ప కిందని చూడరు. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత అభిమానం అంటే, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కడే పెద్ద కొడుకుగా వచ్చి ఆయనకు అండగా ఉన్నాడు కాబట్టి ఈరోజు టీడీపీకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా, టీడీపీకి మెజార్టీ ఉన్నా మెజార్టీ లేకపోయినా, మీరు ఎన్ని మాటలన్నా సూటుపోటు మాటలన్నా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీడిపోరు. వాళ్ళ కలయిక అందరికీ తెలుసు. వాళ్ళ కోసం వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ బాగానే ఉంది. కనుక దయచేసి మీరు వైసీపీ వారు పుల్లలు పెట్టడానికి ప్రయత్నం చేసింది ఫెయిల్ అయిపోయింది. హరిరామ్ జోగి గారు మాట్లాడుతుంది ఫెయిల్ అయిపోయింది. ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడుతుంది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు కింద నాయకుల మీద చుచ్చు పెట్టాలి. కింద నాయకులకి వాళ్ళకి జనసేనకి టీడీపీకి గొడవ పెట్టడానికి వైసీపీ నాయకులు బయలుదేరారు. దానికి సారథిగా వహిస్తుంది విజయసాయిరెడ్డి గారు, ఇంకొక సారథిగా వహిస్తుంది వైవి సుబ్బారెడ్డి గారు, ఇంకో సారథిగా వహిస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకో సారథిగా వహిస్తుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇంకో సారథిగా వహిస్తుంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. వీళ్ళందరూ రెడ్లందరూ కలిపి టీడీపీకి జనసేనకి ఇద్దరికి గొడవలు పెట్టి ఆ గొడవలను ఆనందం పొందుదామని తీసుకోవడానికి వస్తున్నారు. తక్కువ వాళ్ళందరూ కాపులందరినీ రెడీ చేశారు. మళ్ళీ రోజారెడ్డి గారిని వీళ్ళందరినీ ఇక్కడ గొడవలు పెట్టారు. తక్కువ కాపులందరినీ ఏంటంటే ఈ కాపు నాయకులను పౌరుషం, మీకు పౌరుషం లేదా, మీరు పావలా కమ్ముడిపోతారా అంటూ అంబటి రాంబాబు గారు, అమర్నాథ్ గారు, పేరు నాని గారు వీళ్ళందరూ కలిపి మళ్ళీ అక్కడంతా రెచ్చగొట్టడం. అంటే మీరు ఓటమిని అంగీకరిస్తున్నారు. వైసీపీ ఓటమిని అంగీకరిస్తూ మీరు ఓడిపోతున్నామని భయంతో పవన్ కళ్యాణ్ అనే ఒక మీరు మనిషిని చూసేటప్పటికి మీకు భయం, గుప్పిట్లో భయంతో వణుకుతున్నారు అనేది మీకు అర్థమైపోయింది. ఇంతమంది దండయాత్ర ఒక్క మనిషి మీద మీరు చేస్తున్నారంటేనే ఆయన స్టామినా ఏంటో, చంద్రబాబు స్టామినా ఏంటో అర్థమైపోతుంది. అందుకనేసి బిఫోర్ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్ చెప్పాల్సిన అవసరం. బిఫోర్ ఎలక్షన్ అండ్ జనసేన టీడీపీ విన్నింగ్ అండ్ వైసీపీ బాయ్ జగన్, బాయ్ జగన్. ఓకే, కానీ ఇక్కడ బీజేపీ కాపు సీఎం అని చెప్తున్నారు కదా, కాపు సీఎంతోనే ముందుకు వెళ్తామని చెప్తున్నారు కదా, ఎవరై ఉంటారంటే ఏం చెప్తారు? నోటా ఓట్లు రాని వాళ్ళ కోసం మనమేం మాట్లాడతాం? ఇప్పుడు నోటా ఓట్లు రాని వాళ్ళకి కాపు సీఎం అయితే ఉంది, కమ్మ సీఎం అయితే ఉంది, రెడ్డి సీఎం అయితే ఉంది. నోటాకు తక్కువ వచ్చిన వాళ్ళతో మనమేం మాట్లాడతాం? సెంట్రల్లో చాలా గొప్ప వాళ్ళు అవ్వచ్చు, కానీ స్టేట్లో వాళ్ళకి జీరోనే కదా. కనుక స్టేట్లో జీరో అనౌన్స్ చేయమనండి. వాళ్ళకి ధైర్యం ఉంటే, వాళ్ళ నాయకుడిని ధైర్యం ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు మేము కాపుల్ని బీసీలో చేరుస్తాం, 9th షెడ్యూల్లో మాది ఆల్రెడీ పార్లమెంట్లో ఉంది, ఈజ్ అ మెజార్టీ పీపుల్ అండ్ బీజేపీ ఆయన రెడీ, మేము కాపుల్ని బీసీలో చేరుస్తాం, మేము ఎంఆర్పిఎస్ ఏదైతే మాట ఇచ్చామో అలాగే కాపుల్ని మేము బీసీలో చేరుస్తామని మాట ఇచ్చి అనౌన్స్ చేయమనండి. అనౌన్స్ చేసి కమిటీ పెట్టమనండి, కమిటీ వేయమనండి. ఆల్రెడీ ఎన్నో ఎన్నో కమిషన్స్ ఉన్నాయి. ఆ కమిషన్లను ఒక్కసారి చెక్ చేసి మమ్మల్ని బీసీలో చేరుస్తామని మాట ఇవ్వమనండి. అప్పుడు నిజంగా కాపు సీఎం చేసినట్టే, మమ్మల్ని బీసీలు చేస్తే కాపు సీఎం చేసినట్టే.